చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేంటమ్మా, దంపతులు కూర్చోవాలి అంటే మీరు కూర్చున్నారు? ఈవిడ కదా కూర్చోవాలి. ఆవిడే కాదు, నేను కూడా కూర్చోవచ్చులేండి. మీరు పూజ మొదలు పెట్టండి పంతులు గారు. ఏంటోనమ్మా, ఈ కలియుగంలో జరిగేది ఒక పట్టాన అర్థం కాదమ్మా. సరే, మీ ఇష్ట ప్రకారమే చేసుకోండి. అమ్మా, పూజ మొదలు పెట్టిన తర్వాత పూజ మధ్యలో నుంచి లేవకూడదు. అలాగేనండి. ఇది చూడ్డానికే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చావు. నువ్వు కూర్చోవలసిన స్థానంలో అది కూర్చోవడం ఏంటి? ఇదంతా చూస్తూ మనం ఉండడం ఏంటి? ఇక్కడికొచ్చి తప్పు చేశాం, పదమ్మ వెళదాం. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండద్దు. మనమేం తప్పు చేశాం బామ్మ? బొట్టు పెట్టి పూజకి రమ్మన్నదని వచ్చాం. మనమిక్కడికి సత్యనారాయణ స్వామి దీవెనల కోసం వచ్చాం. పూజ ఎవరు చేస్తే మనకేంటి? పూజ అయిపోయాక తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్దాం. ఎందుకండి తప్పు మీద తప్పు చేస్తున్నారు? నన్నెందుకింత బాధ పెడుతున్నారు? రామలక్ష్మి, ఈ పూజలో నా ప్రమేయం ఉందనుకునేవు. నాకెలాంటి సంబంధం లేదు. అంతా వాళ్ళిద్దరే ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు చెప్పిన పని మాత్రమే నేను చేస్తున్నాను, అంతే. అయినా నువ్వు చేసిన తప్పే ఇక్కడి దాకా వచ్చింది. అంతే కదా రామలక్ష్మి? అవంతికని ఇంట్లోకి తీసుకొచ్చింది నువ్వే, అలసిచ్చింది కూడా నువ్వే. వాళ్ళని అలా వదిలేసింది కూడా నువ్వే. నేనెన్నిసార్లు నీ దగ్గరికి వచ్చి చెప్పాను? మా అన్నయ్య అది క్లోజ్గా ఉంటున్నారని చెప్తే నువ్వు నమ్మలేదు. ఇప్పుడు చూడు, ఏకంగా వ్రతం కూడా నవదంపతుల్లా కలిసే చేస్తున్నారు. నా మాట వింటే ఇంత బాధపడేదానివి కాదు కదా. నేనేం బాధపడట్లేదు. నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు? అయినా ముందు నీ సంగతి చూసుకో. నువ్వు ముత్తైదువే కదా.
చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకో. ఇంకో మాట, మీ అన్నయ్య నన్ను ఆ దైవ సాక్షిగా వేద మంత్రాల మధ్య నా మెళ్ళో తాళి కట్టాడు. దాని విలువేంటో ఆయనకి నాకు బాగా తెలుసు. నా భర్త ఎప్పుడూ అన్యాయం చేయడన్న నమ్మకం నాకుంది. నువ్వేం అనవసరంగా టెన్షన్ పడకో. ముందు నీ జీవితాన్ని దారిలో పెట్టుకో. ఇంత జరిగినా నీ పొగరు మాత్రం దిగలేదు. ఏం జరగనట్టు వచ్చి ఎలా కూర్చుందో, అది సరిపోనట్టు నన్ను దెప్పి పొడుస్తుంది. ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో. ఏంటమ్మా మరి అంత బోసుమెడతో వచ్చావు? మీ ఆయన నగలేం చేయించలేదా? పూజకి నల్లపూసలు ఒకటుంటే చాలండి. ఇదేమైనా పెళ్ళా? ఉన్న నగలన్నీ దిగేసుకుని రావడానికి. లేవన్నమాట. నా మటుకు నాకు నగలు లేకుండా బయటకు అడుగు పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. పంతులు గారు, ఒకసారి పీటల మీద నుంచి లేవచ్చా? ఎందుకమ్మా? వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. కడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తోంది. ఒక్క నిమిషంలో వచ్చేస్తానండి. ముందే చెప్పాను కదమ్మా, ఒక్కసారి పీటల మీద కూర్చున్న తర్వాత లేవకూడదని. అయ్యో, ఇక్కడే వామిటింగ్ అయ్యేలా ఉంది పంతులు గారు. సరే వెళ్ళమ్మా, ఏం చేస్తాం? పంతులు గారు, మీరు పూజ ఆపకండి, త్వరగా కానివ్వండి ప్లీజ్. అలా చేయకూడదయ్యా, అపచారం. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే దంపతులిద్దరూ కూర్చొని చెయ్యాలి. ఇదంతా నీ వల్లే అలేఖ్య. నేనేం చేశాను? హెల్తీ జ్యూస్ అనుకుంటూ తులసి జ్యూస్ ఇచ్చావు. అదేం జ్యూసో ఏంటో, దానివల్లే ఇదంతా. నీరసం పోతుందని ఇచ్చాను కానీ ఇలా అవుతుందని నాకేం తెలుసు అవంతిక. నిజం చెప్పు, ఆ జ్యూస్లో ఇంకేమైనా కలిపావా? అయ్యో
ప్రామిస్ అవంతిక, నేనేం కలపలేదు. నేను నీలాగే వాంతులు చేసుకుంటున్నాను కదా. అలాగే అవతల పంతులు గారు ఎదురు చూస్తుంటే మీరిక్కడ ఏం చేస్తున్నారు? అమ్మా, అమ్మా, ఇప్పుడు ఎవరు పిలిచినా కూర్చునే ఓపిక కూడా లేదు. ఆ పూజ పుణ్యమేదో మీకొస్తే చాలు, నాకొద్దు, నేను ఇక్కడే ఉంటాను. నా వల్ల కూడా అవ్వదు. అసలు నా ముందు ఏముందో కూడా కనపడట్లేదు. తల తిరుగుతోంది. అలా అంటే ఎలా? మరి పూజ? ఆ పూజ చేయటం నా వల్ల కాదు. ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి వచ్చి పూజ చేసే ఓపిక అసలు లేదని చెప్తున్నాను కదా. నాకు దేవుడు ఏ శిక్ష వేసినా భరిస్తాను, కానీ నేను రాను బాబోయ్. వదినా, నిన్నే వదినా. వదినా? ఏంటి సడన్ గా పిలుపు మారింది? వదినా అని పిలుస్తున్నావేంటి? ఏంటి విషయం? ప్లీజ్ వదినా, నీకు దండం పెడతాను. నాకు అస్సలు ఓపిక లేదు. ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. దయచేసి డాక్టర్ని పిలవ్వా, ప్రాణం పోయేలా ఉంది. అమ్మా, ఇక మీరు త్వరగా రావాలి. పూజ మొదలు పెట్టాలమ్మా. అవతల ప్రాణాలు పోతుంటే పూజ అంటారేంటి? పూజ లేదేం లేదు. క్యాన్సిల్ చేసేయండి పూజారి గారు. అయ్యో, అలా పూజ మధ్యలో ఆపడం అరిష్టం అమ్మా. ఇక్కడ జరుగుతున్నదే అరిష్టం. పూజ ఆపితే కొత్తగా జరిగే అరిష్టం ఏముంటుంది పూజారి గారు? అలా కాదమ్మా, ఇంటికి అతిథులను పిలిచి అన్నం పెట్టకుండా మర్యాద చేయకుండా పంపిస్తే ఆ పాపం తరతరాలకు తగులుతుందమ్మా. అలాగే వ్రతం మొదలుపెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి ఇలా మధ్యలో ఆపితే అది మహాపాపం అవుతుందమ్మా. ఆ పాపం ఆ వంశానికే మంచిది కాదమ్మా. నేనేం చేయమంటారండి? నా వల్ల కావట్లేదంటే మీకు అర్థం కావట్లేదు. ప్లీజ్ పూజ క్యాన్సిల్ చేసేయండి. మరిక వ్రతం ఆగిపోవాల్సిందేనా? నేను అనవసరంగా బోల్డ్ అంత రెడీ అయ్యి వచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం ఆనంద్ గారు? ప్రాణప్రతిష్ఠ కూడా అయిపోయింది. పూజ చేయకుండా ఉద్వాసన చెప్తే అది మహాపాపం.
పసిబిడ్డ ఉన్న మీ ఇంటికి అది క్షేమకరం కాదండి. పర్లేదులేండి పంతులు గారు, నా బదులు చైతన్య సంధ్య వ్రతంలో కూర్చుంటారు. కడుపుతో ఉన్న అమ్మాయి వ్రతం ఎలా చేస్తుంది? అవునండి, వాళ్ళు వ్రతం చేయడం కరెక్ట్ కాదు. ఇంక చేయగలిగేది ఏముంది? ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. వ్రతం ఆపేయండి. మీరేమీ అనుకోను అంటే ఒక్క మాట చెప్తానయ్యా, చెప్పమంటారా? హా, చెప్పండి. నేను మీ ఇంటికి ఎప్పటి నుంచో వస్తున్నాను. మీ నాన్నగారు నాకు బాగా తెలిసినవారు. వాళ్ళ క్షేమం కోరి ఒక మాట చెప్తాను. మీకు మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. రామలక్ష్మి గారు మీ భార్య కదా? ఈ వ్రతం వాడితో కలిసి చేసుకోండి. చక్కగా మీ దంపతులు కలిసి ఈ వ్రతం చేసుకోవడం మీకు మీ కుటుంబానికి మంచిది. ఇంతకు మించి ఏ మార్గం లేదు. తెలిసి అపచారం చేయడం మంచిది కాదు బాబు. తర్వాత మీ ఇష్టం. అమ్మా, అలేఖ్య, ఒకసారి ఇలారా. అమ్మో, నాకిప్పుడు కళ్ళు తెరిచే ఓపిక లేదు, మాట్లాడే ఓపిక లేదు. ఒకసారి రా. నా వల్ల కాదని చెప్తున్నాను కదా. రమ్మంటున్నాను కదా. తప్పదా? తప్పదు. రాలే. ఏంటి? ఒక్క జ్యూస్తో నా ప్లాన్ అంతా సర్వనాశనం చేసావు కదా. ఆయన ఏదో ఒక్క రోజు పూజ కోసం ఒప్పుకున్నారు, ఆ సంతోషం లేకుండా చేసావు. రామా, అంతా విన్నావు కదా. నువ్వెప్పుడు ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో వాళ్ళ క్షేమం గురించే ఆలోచించేదానివి. నిన్ను నమ్మి మీ అత్తామావలు ఇంటి బాధ్యతలన్నీ నీకిచ్చారు. ఇప్పుడు జరిగే తప్పు కుటుంబానికి మంచిది కానప్పుడు ఇంకా ఆలోచన ఎందుకమ్మా? వెళ్ళమ్మా, వెళ్ళి పీటల మీద కూర్చో.
ఇది మనం తీసుకున్న నిర్ణయం కాదమ్మా, భగవత్ సంకల్పం, దైవ నిర్ణయం అమ్మా. అక్కడ కూర్చునే హక్కు నీకు మాత్రమే ఉంది. అందుకే దేవుడిలా చేశాడమ్మా. వెళ్ళమ్మా. ఇప్పుడు మీ అన్నయ్య ముందు నా మొహం ఎలా చూపించాలి? అసలు ఆ రామలక్ష్మి ముందు నా పర్వంతా తీసేసావు కదా. ఛీ, అయినా నిన్నెలా కాదు, పీక పిసికి చంపేయాలి. నువ్వేదో అలసిపోయావని జ్యూసిస్తే నన్నే కొడతావా? కొట్టాలా, నరికి పోగులు పెట్టాలా? మీ అన్నయ్య నేను కలిసి చేసుకునే పూజ ఇది. ఇప్పుడు కింద ఏం చేస్తారో ఏంటో. ఇంకేం చేస్తారో ఆపేస్తారు. వెళ్ళు రామా. మధ్యలో ఎంతమంది ఎన్ని చేసినా ఆ దేవుడి నిర్ణయాన్నైతే ఎవ్వరూ కాదనలేరు కదా. నీకోసం కాదు, బాబు కోసం, ఈ కుటుంబ క్షేమం కోసం.